అది ఒక మారుమూల కుగ్రామం. అక్కడ పోలీసులు ఉండరు, లా అండ్ ఆర్డర్ అసలే ఉండదు. జస్ట్ పొలిటికల్ పవర్ మాత్రమే ఉంటుంది. భూములు కబ్జా చేస్తారు, అదేమని అడిగితే చావగొట్టి నోళ్లు ముయిస్తారు. మహిళలు మైనర్లని కూడా చూడకుండా అత్యాచారాలకు ఒడిగడతారు. సినిమాల్లో అయితే ఆ విలన్ల పాలిట హీరో ఒకటి ఉంటారు. మరి నిజ జీవితంలో జరిగితే వెస్ట్ బెంగాల్లోని సందేశ్ ఖాళీ కథ కూడా అలాంటిదే. ఏళ్ల తరబడి అన్యాయం అకృత్యాలకు అణిగి మణిగి ఉన్న అభాగ్యులు ఎదురు తిరిగారు. తమకు జరిగిన దారుణాన్ని ప్రపంచం ముందు పెట్టారు. ఫలితంగా 10 రోజులుగా ఆ ప్రాంతం రావణ కాష్టంలా రగులుతూనే ఉంది. ఇప్పుడు ఈ వ్యవహారం దేశ రాజకీయాన్నే మలుపు తిప్పే స్థాయికి చేరుకుంటోంది. ఇంతకు పశ్చిమ బెంగాల్లోని 24 ఉత్తర పరగణాల జిల్లాలో బయట ప్రపంచానికి పెద్దగా పరిచయం లేని ఆ కుగ్రామంలో అసలేం జరిగింది? సందేశ్ ఖాళీ దారుణాలకు మమతా ప్రభుత్వమే కారణం అన్న వాదనల్లో నిజమెంత? ఈ మొత్తం వ్యవహారం దేశ రాజకీయాన్ని ఎలా మలుపు తిప్పబోతోంది? పశ్చిమ బెంగాల్లోని ఆ కుగ్రామంలో అసలేం జరిగింది? 10 రోజులుగా సందేశ్ ఖాళీ మండిపోవడానికి రీజన్ ఏంటి? తృణమూల్ కాంగ్రెస్ సందేశ్ ఖాళీ వివాదానికి లింక్ ఏంటి? సందేశ్ ఖాళీ పశ్చిమ బెంగాల్లోని 24 ఉత్తర పరగణాల జిల్లాలో ఉన్న ఓ మారుమూల గ్రామం. కానీ ఇప్పుడు ఆ గ్రామం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీస్తోంది. అందుకు కారణం ఆధునిక ప్రజాస్వామ్య కాలంలో మధ్యయుగం నాటి కిరాతకులు అభాగ్యుల జీవితాలను నాశనం చేశారన్న ఆరోపణలే. ఒకప్పుడు మమతా బెనర్జీ ప్రభుత్వానికి కొండంత బలంగా నిలిచిన అణగారిన వర్గాలే ఇప్పుడు ఎదురు తిరుగుతున్నాయి. అందుకు కారణం తృణమూల్ కాంగ్రెస్ కి లీడర్ షాజహాన్ షేక్, అతడి అనుచరులే. ప్రస్తుతం పరారీలో ఉన్న షాజహాన్ షేక్ అండ్ గ్యాంగ్ తమ భూములను బలవంతంగా కబ్జా చేశారని, ప్రశ్నించిన తమపై లైంగిక దాడులు చేశారని, కొందరిపై అత్యాచారం కూడా చేశారని మహిళలు ఎదురు తిరగడంతోనే సందేశ్ ఖాళీ పతాక శీర్షికల్లోకి ఎక్కింది. మహిళలు రోకళ్లు చీపులతో రోడ్డెక్కడంతో అక్కడి ప్రతిపక్ష బీజేపీ దీన్ని సీరియస్ గా తీసుకుంది. వెంటనే రాష్ట్ర బీజేపీ చీఫ్ పార్లమెంటు సభ్యుడు సుకాంత్ మజుందార్ ఘటన ప్రాంతానికి వెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఇటు తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, అటు బీజేపీ నేతలకు మధ్య తీవ్ర దుమారం రేగింది. వీరిని అదుపు చేసే క్రమంలో పోలీసులు లాఠీ చార్జీ కూడా చేశారు. దీంతో ఎంపీ మజుందార్ తీవ్రంగా గాయపడ్డారు. ఇది మరో వివాదానికి దారితీసింది. తనను పోలీసులు కొట్టారంటూ ఎంపీ పార్లమెంటు స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. असल में ममता नहीं है, दुष्ट महिला है. Hindu ladies have been molested, raped, and now she's trying to cover it up. हमारे जो दलित है, हमारे जो एससी कम्युनिटी का किसान है, सबका जमीन को लूट रहे हैं, लेकिन पुलिस उनको संरक्षण दे रहे हैं, पब्लिक को संरक्षण नहीं दिया. మరోవైపు బాధితులమని చెబుతున్న మహిళలు మీడియా ముందుకు రావడం, వారికి బీజేపీ మద్దతు పలకడంతో వివాదం రాజుకుంది. దీనిపై మహిళా కమిషన్ కూడా తీవ్రంగా స్పందించి 2 సభ్యులతో కూడిన కమిటీని సందేశ్ ఖాళీ గ్రామానికి పంపించింది. అయితే వారిని కూడా తృణమూల్ పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఇలా ఒకదాని తర్వాత ఒకటి పరిస్థితులు ఏర్పడటంతో సీఎం మమతా బెనర్జీ స్పందిస్తూ ఇదంతా ఉద్దేశపూర్వకంగా ఎన్నికలకు ముందు బీజేపీ ఆడుతున్న నాటకంగా పేర్కొన్నారు. మరోవైపు బాధిత మహిళల్ని బయటకు తీసుకువచ్చిన మహిళా కమిషన్ వారితో కేసులు పెట్టించింది. దీంతో 18 మంది అధికార పార్టీ కార్యకర్తలపై అత్యాచారం, హత్యాయత్నం కింద పోలీసులు కేసులు పెట్టారు. ఇక రాష్ట్రంలోకి పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ రావడం ఏంటని ప్రశ్నిస్తూ తృణమూల్ కాంగ్రెస్ సుప్రీంకోర్టుకు ఎక్కింది. దీన్ని విచారించిన కోర్టు ఎథిక్స్ కమిటీ పర్యటనపై స్టే విధించింది. కట్ చేస్తే సీన్లోకి ప్రధాని మోడీ ఎంట్రీ ఇస్తున్నారు. వచ్చే నెల 6వ తేదీన బాధిత మహిళల్ని పరామర్శించనున్నారు. దీంతో ఈ ఎపిసోడ్ రాజకీయంగా మరో మలుపు తిరిగింది. Like Nondigram, women have started the revolution. Today again, संदेश खाली women have started the revolution. शेख शाहजहां के गुंडों के द्वारा जब बहनों को प्रताड़ित किया जा रहा था, वो जब गुहार लगा रही थी न्याय की, उस समय अगर सजग हुए होते तो आज ये समय, ये दिन न देखना पड़ता. Now West Bengal is burning and this will go on. సందేశ్ ఖాళీ ఈ స్థాయి వార్తల్లో నిలవడం ఇదే తొలిసారి అయినా అక్కడ అరాచకాలు మాత్రం ఇదే తొలిసారి కాదు. సందేశ్ ఖాళీ పశ్చిమ బెంగాల్లోని 24 ఉత్తర పరగణాల జిల్లాలో ఉన్న ఓ మారుమూల గ్రామం. ఇది బంగ్లాదేశ్ సరిహద్దుకు ఆనుకుని ఉన్న సరిహద్దు ప్రాంతం. ఇక్కడ హిందూ షెడ్యూల్డ్ కులాల జనాభా ఎక్కువగా ఉంటుంది. భారత్, బంగ్లాదేశ్ కు ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్లోని 14 శాసనసభ నియోజకవర్గాలలో సందేశ్ ఖాళీని చేర్చారు. అయితే సందేశ్ ఖాళీతో పాటు ఈ అసెంబ్లీ నియోజకవర్గాలన్నీ టీఎంసీ మద్దతుతో ప్రణాళికాబద్ధమైన కుట్రలో భాగమయ్యాయనే ఆరోపణలు
ఆరోపణలు ఉన్నాయి. ఇదే సమయంలో ఈ 14 అసెంబ్లీ సెగ్మెంట్లలో బంగ్లాదేశ్ నుంచి అక్రమ చొరబాట్లు గణనీయంగా పెరిగాయి. తృణమూల్ సర్కారు సహకారంతో అక్కడి జనాభాను మార్చే కుట్ర జరుగుతోందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. వాస్తవానికి ఈ ప్రాంతం పాకిస్తాన్ గూఢచారి సంస్థ ISI ఉగ్రవాద కార్యకలాపాలతో పాటు అనేక నేర కార్యకలాపాలకు కేంద్రంగా మారుతోంది. కొంతకాలం క్రితం వరకు సందేశ్ ఖాళీలో ముస్లిం జనాభా తక్కువగా ఉండేది. కానీ అక్రమ చొరబాట్ల కారణంగా ఇక్కడ సంఘ వ్యతిరేక శక్తుల సంఖ్య నిరంతరం పెరుగుతూ వచ్చి జనాభా మార్పులకు లోనైంది. ఇందులో అత్యధిక జనాభా అక్రమంగా సరిహద్దులు దాటి వచ్చిన రోహింగ్యాలే. మరోవైపు గత ఎన్నికల సమయంలో జరిగిన నేర సంఘటనలన్నింటిలో నేరస్తులలో ఎక్కువ మంది సంఘ వ్యతిరేక రోహింగ్యా ముస్లింలే ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. గోవుల అపహరణ, డ్రగ్స్ అక్రమ రవాణా, అక్రమ ఆయుధాల స్మగ్లింగ్ ఇలాంటి చట్ట వ్యతిరేకమైన కేసుల్లో రోహింగ్యా ముస్లింలు నిందితులుగా ఉన్నారు. 2000 సంవత్సరంలో దక్షిణ 24 పరగణాల బసంతి శాసనసభ నియోజకవర్గంలో ఒక హిందూ మహిళపై అత్యాచారం జరిగింది. ఈ ఘటనకు వ్యతిరేకంగా RSS కార్యకర్తలు ఆందోళనలు చేశారు. ఆ తర్వాత 4 RSS కార్యకర్తల హత్య జరిగింది. అక్రమ చొరబాటుదారులు ఈ ప్రాంతంలో ఎంతగా బీభత్సం సృష్టించారంటే 2007లో జరిగిన అల్లర్లను అరికట్టడానికి ఏకంగా బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సహాయం తీసుకోవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ ప్రాంతంలో హిందువులపై జరిగిన అత్యాచారాలు, అణచివేతల జాబితా ఎక్కువగానే ఉంది. 2017లో కూడా సోషల్ మీడియాలో వచ్చిన పోస్ట్ కారణంగా హిందువులపై దాడులకు పాల్పడ్డారు. ఇవి బయటకు వచ్చిన వివాదాలు, బయటకు తెలియని అరాచకాలు ఇంకెన్నో. సందేశ్ ఖాళీలో డ్రగ్స్, ఆయుధాలు, గోమాంసం స్మగ్లింగ్ వంటి నేరాలకు పాల్పడే ప్రస్తుత TMC నేత షేక్ షాజహాన్ వంటి గ్యాంగ్స్టర్లు ఆధిపత్యం చెలాయిస్తున్నారు. రోహింగ్యా, బంగ్లాదేశ్ చొరబాటుదారుల్ని స్థిరపడేటట్లు చేయడం, వారిని అనుచరులుగా మార్చుకుని భూ కబ్జాలు, దోపిడీలకు పాల్పడుతూ బిలియన్ల విలువైన ఆస్తులు సంపాదించారు. ఆ డబ్బును రాజకీయంగా ఉపయోగిస్తూ కీలక పదవుల్లో ఉంటూ అందినంత దోచుకుంటున్నారు. అందుకే ఈ వ్యవహారంలో తృణమూల్ ప్రభుత్వం షేక్ షాజహాన్ పై చర్యలు తీసుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇన్ని రోజులుగా ఆందోళనలు జరుగుతున్నా అతన్ని అరెస్టు చేయకపోవడంపై కోర్టు సైతం మమతా సర్కార్ కి చీవట్లు పెట్టింది. ఈ మొత్తం ఎపిసోడ్ లో షేక్ షాజహాన్ రహస్య స్థావరాలపై దాడులు చేసేందుకు వెళ్లిన ఈడీ బృందం పైన వారి అనుచరులు దాడి చేశారంటే విషయం ఎంత సీరియస్ అర్థం చేసుకోవచ్చు. షేక్ షాజహాన్, అతని అనుచరులు దళిత మహిళల్ని, మైనర్ బాలికలను కిడ్నాప్ చేసి వారిని రహస్య స్థావరాలకు తీసుకువెళ్లి నెలల తరబడి వారిపై అత్యాచారం చేసినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఉద్యోగం, ఉపాధి, విభిన్న ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు, పార్టీలో పదవుల ముసుగులో అనేక మంది మహిళలపై అత్యాచారాలు జరిగినట్టు ఆరోపణలున్నాయి. ఆధునిక ప్రజాస్వామ్య కాలంలో మధ్యయుగం నాటి పరిస్థితులు ఏళ్ల తరబడి కొనసాగుతున్నాయంటే అందుకు కారణం ముమ్మాటికి ప్రభుత్వమే. తృణమూల్ ప్రభుత్వం చూసి చూడనట్టు వదిలేయడంతోనే షేక్ షాజహాన్ వంటి గ్యాంగ్స్టర్లు రెచ్చిపోతున్నారు. అంతేకాదు బషీర్ హాట్ కు చెందిన ప్రస్తుత SP హుస్సేన్ మహీందీర్ రెహమాన్ వంటి అధికారులు వీరి ఆగడాలను ప్రోత్సహించే వారిలో ఉన్నారనే అనుమానాలు పెరుగుతున్నాయి. వీరికి వ్యతిరేకంగా ఎవరు గళం విప్పితే వారి పట్ల క్రూరమైన చిత్రహింసలకు పాల్పడుతున్నారని, ఆసుపత్రుల్లో వారికి చికిత్స జరగకుండా అడ్డుకుంటున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. అంతేకాదు FIRలు కూడా నమోదు కానివ్వకుండా దారుణాలకు ఎదురు తిరిగిన వారిపైనే కేసులు పెడుతున్నారని చెబుతున్నారు. ఇంత జరిగిన తర్వాత క్రిమినల్స్ భరతం పట్టాల్సిన తృణమూల్ సర్కార్ ఆ ప్రాంతం మొత్తాన్ని ఆధీనంలోకి తీసుకోమని పోలీసుల్ని ఆదేశించింది. దీంతో బెంగాల్ పోలీసులు ఆ ప్రాంతమంతా చుట్టుముట్టారు. ఎవరిని బయటకు వెళ్లడానికి అనుమతించడం లేదు. బయట నుంచి ఎవరిని అక్కడికి వెళ్లనివ్వడమూ లేదు. మరి ఏం దాచిపెట్టడానికి ఈ ప్రయత్నాలు? నిజానికి సందేశ్ ఖాళీలో రోకళ్లు, చీపులతో బయటకు వచ్చి ఆందోళనలు చేస్తున్న వారంతా గతంలో మమతా బెనర్జీకి మద్దతు తెలిపిన వారే. సింపుల్ గా చెప్పాలంటే TMC ఓటు బ్యాంకుగా వెనుకబడిన వర్గాలుగా వీరిని చూస్తారు. అలాంటి వాళ్లు ఎదురు తిరగడం అంటే TMC పతనం మొదలైనట్టే అనే చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో సందేశ్ ఖాళీలో ఆదివాసులు, దళితులు, OBCలకు నాయకత్వం లేదు. దళితులు, ఆదివాసీలు ఇప్పుడు బీజేపీకి వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే తృణమూల్ నేతల చేతుల్లో మానభంగాలకు గురైన మహిళల్ని ప్రధాని మోడీ స్వయంగా పరామర్శించనున్నారు. చూస్తుంటే సందేశ్ ఖాళీ వివాదం మోడీ ఎంట్రీతో మరో స్థాయికి చేరుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఒకటి మాత్రం నిజం, సందేశ్ ఖాళీ లాంటి పరిస్థితి ఉత్తరప్రదేశ్ లో గనక జరిగుంటే ఈ పాటికే యోగి బుల్డోజర్ గేర్ మార్చుండేది. ఎంతటి రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఉన్నా షేక్ షాజహాన్ ఆస్తులు ధ్వంసం చేసుండేది. షేక్ షాజహాన్ వంటి గ్యాంగ్స్టర్లకు అలాంటి ట్రీట్మెంటే ఇవ్వాలి. కానీ మమత మాత్రం వివాదంతో ఏమాత్రం సంబంధం లేని కేంద్రంలోని ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు.